హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. సో టుడే వచ్చేసి ఏంటంటే హెయిర్ డై లాంగ్ హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. షార్ట్ హెయిర్కి ఒకలాగా అప్లై చేయొచ్చు, లాంగ్ హెయిర్కి ఒకలాగా, అంటే మనకి ఈజీగా ఉండేలాగా ప్రాసెస్. సో ఫుల్ వీడియో అయితే తీసాను, చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అయితే మిడిల్ పాపిడి తీసుకొని 2 భాగాలుగా జడని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత సెక్షన్స్ అనగానే మీకు వర్క్ చేస్తున్నట్లయితే, సలూన్ వర్క్, బ్యూటీ పార్లర్ వర్క్ చేస్తున్నట్టయితే తెలిసిపోతుంది. సెక్షన్స్ 8 సెక్షన్స్, 6 సెక్షన్స్ అలా డివైడ్ చేసుకోవచ్చు. సో సెక్షన్స్ అయితే తీయాలి. సో సెక్షన్స్ అయితే తీసేసుకున్న తర్వాత అన్ని క్లిప్పులు పెట్టేసుకోవాలండి 2 సైడ్స్. సెక్షన్స్ తీసేసుకొని, లాంగ్ హెయిర్ కదా, సో టఫ్గా ఉంది కొంచెం. అండ్ ఇలా సెక్షన్స్ తీసుకున్నామంటే ఈజీ ప్రాసెస్ అయిపోద్ది అనమాట మనకి. షార్ట్ హెయిర్ అయితే సెక్షన్స్ ఏం అక్కర్లేదు, ఒక సైడ్ నుంచి అప్లై చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అనమాట. సో లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి సో నేను సెక్షన్స్ అయితే తీసుకుంటున్నా, ఈజీగా ఉండాలని చెప్పి. అండ్ పార్లర్లో చాలా వర్క్స్ ఉంటాయండి, ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు. సో ఇటు సైడ్ అయితే మా సైడ్ ఇలాగ పద్ధతి నేర్పించింది మా మ్యామ్. సో సెక్షన్స్ తీసేసిన తర్వాత ఒక్కొక్క సెక్షన్కి ఇలా అప్లై చేస్తూ వెళ్ళాలి. వైట్ హెయిర్స్ ఎక్కడ ఉన్నాయో చూసి అప్లై చేయాలండి. అండ్ లాంగ్ హెయిర్కి ఫుల్గా మొత్తం అప్లై చేయకూడదు. స్టార్టింగ్ అప్లై చేసిందే బ్రష్ ఇలా లాగితే సరిపోతుంది, మొత్తం హెయిర్కి వెళ్ళిపోతుంది. అంటే కింద అంతా వైట్ ఉండదు కదా, లోపలే వైట్ ఉంటుంది, వైట్ హెయిర్స్ ఉంటాయి. సో లోపల ఎక్కువ థిక్ అప్లై చేయాలి. అండ్ చివరి భాగం ఉంటుంది కదా, చివరిది హెయిర్ది, సో అక్కడ జస్ట్ బ్రష్ని ఇలా అంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ హెయిర్కి మొత్తం వైట్ ఉన్న వాళ్ళకైతే అలా ఫుల్ అప్లై చేయాలి. వైట్ ఏం లేదండి, హెయిర్స్ ఎక్కువేం లేవు, లోపల అక్కడొకటి ఉన్నాయి. సో తను చేయించుకుంటుంది అనమాట. అండ్ లాంగ్ హెయిర్ కూడా అండి, సో అందుకనే సెక్షన్స్ ఇలా తీసాను. షార్ట్ హెయిర్ అయితే అన్ని సెక్షన్స్ అవసరం లేదు, దీన్ని చాలా లాంగ్ ఉంది, సో అందుకని అనమాట. అండ్ దీనికి ప్రాసెస్ టైం కూడా చాలా టైం ఏం ఉండదండి, జస్ట్ ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుంది ఇది. ఈ క్రీమ్స్ కూడా సపరేట్ అవైలబుల్ ఉంటాయండి, నార్మల్ హెయిర్ డై క్రీమ్ కాదు. పార్లర్లో ప్రతి ప్రోడక్ట్ వేరేలాగా యూజ్ చేస్తారు, బయట యూజ్ చేసినట్టు యూజ్ చేయరు. సో అందుకని రిజల్ట్ కూడా బాగుంటుంది. సో అదనమాట. సో ఇలా ఫుల్గా సెక్షన్స్కి మొత్తం అప్లై చేసేసి మనం మొత్తం చుట్టేసుకోవచ్చు, లేదా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ క్లిప్ పెట్టేసుకోవచ్చు, అది మన ఇష్టం. అలా ఫుల్ అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ వదిలేసిన తర్వాత హెడ్ బాత్ చేసేసి పంపిస్తే సరిపోతుంది. ఫుల్ బ్లాక్ అయిపోతుంది. చాలామందికి తెలుసు, ఇంట్లో కూడా యూజ్ చేస్తారు కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ అనమాట, సో ఒక్కొక్క పద్ధతిగా యూజ్ చేస్తారు. సో మేమైతే పార్లర్లో ఇలాగే పెడతాం. నేనైతే ఇలాగ మొత్తం సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హెయిర్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అండ్ నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. అండ్ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం పార్లర్లో ఇంకా ఏమేమి వర్క్స్ జరుగుతాయి, ఏమేమి యూజ్ చేస్తారు, ప్రొడక్ట్స్ మ్యాక్సిమం చూపిస్తాను. అంటే కొన్ని చూపించకూడదు అంటారు కదా, సో అవైలబుల్ ఉన్నాయని చూపిస్తాను. నేను పార్లర్ పెట్టుకున్నప్పుడు ఓన్గా, సో అన్నీ ప్రతి ఒక్కటి మీకు వివరిస్తాను. అంటే ఇవి చూసేసుకొని చేసేసుకుంటాం కాదండి, ప్రొడక్ట్స్ వేరే ఉంటుంది, పనితీరు వేరేగా ఉంటుంది. ఇంట్లో చేసుకుంటే అంత రిజల్ట్ రాదనమాట ఏదైనా కానీ. సో వర్క్ అనేది వర్కే, సపరేట్ డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి కదా అనుకోకండి. హోమ్ మేడే పార్లర్లోనే త్వరగా రిజల్ట్ ఉంటుంది, హోమ్ మేడ్ లేట్గా ఉంటుంది అంతే. సో ఇదనమాట. సో మొత్తం సెక్షన్స్ అన్నీ వేసేసి మొత్తం అప్లై చేసేసానండి. మ్యాక్సిమం తనకి ఫుల్ బ్లాకే ఉంది, అక్కడ ఒక హెయిర్ అక్కడ ఒక వైట్ హెయిర్ అలా ఉంది. సో తన ఫంక్షన్ ఉందని ఆ పాపం చేయించుకుంటుంది అనమాట పాప. అండ్ వైట్ హెయిర్ ఉంది కదా, బ్లాక్గా చేయించుకుందాం, బ్రౌన్గా చేయించుకుందాం. పర్మనెంట్వి కూడా ఉన్నాయండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్. పర్మనెంట్ హెయిర్ కలర్ వేరే 6 months to 8 months ఉంటుంది. ఇదైతే ఒక 3 months ఓకేనండి, 3 months వరకు అయితే పోదు. అంటే బయట దొరికే ప్యాకెట్స్ కాదండి, వీళ్ళు సపరేట్గా తెచ్చుకుంటారు, అంటే బల్క్గా తెచ్చుకుంటారు, ఎక్కువ తెస్తారు. బాటిల్స్ కూడా వేరేగా ఉంటాయి. సో ఫుల్ అప్లై చేసేసి మనం నీట్గా హెడ్ బాత్ చేసేసి డ్రయర్ ఒకటి పెట్టేసి పంపించేస్తే సరిపోతుంది. అండ్ దీనికి వచ్చే సెట్టింగ్ ఏం చేయక్కర్లేదు, హెయిర్ సెట్టింగ్ అలాగేమి. హెయిర్ కట్స్లో అయితే హెయిర్ సెట్టింగ్ చేయాలండి, ఎందుకంటే ఆ షేప్ అనేది కనపడాలని సెట్టింగ్ చేస్తారు డ్రయర్ తోటి. ప్లస్ హెయిర్ కోమ్ ఉంటుంది కదా, రోల్ కోమ్స్ అంటారు, దాంతో సెట్టింగ్ చేసి పంపిస్తారు. షేప్స్ అలా కనిపించాలి, యూవి ఫెదర్ అని. సో దీనికి అదేం అవసరం లేదు, జస్ట్ హెయిర్ కలర్ అంతే. కాబట్టి హెయిర్ మొత్తం అప్లై అయిందో లేదో కూడా చూసుకొని నీట్గా హెడ్ బాత్ చేసి పంపించేయడమే. ఈరోజైతే ఫుల్ వర్క్ ఉందండి.
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. ఒక్కొక్క రోజు అసలు ఒక్కరు కూడా ఉన్నారు, ఒక్కొక్క రోజు వచ్చేసి పైన వస్తారు కస్టమర్స్. సో అలా వర్క్ ఉంటే పర్వాలేదు, మనకి కూడా ఏమంటారు వర్క్ చేయి తిరుగుతుంది అనమాట. చేసి మనకి కూడా బాగా అలవాటు అవుతుంది. సో నీ ఫీల్డ్లోకి వచ్చి చేసే అట్లీస్ట్ ఒక 8 months అన్న ఉంటుందండి. సో నా పాత ఓల్డ్ వీడియోస్ అన్నీ మీరు చూస్తుంటే తెలుస్తుంది నేను ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వానని. అండ్ నేనైతే ఇలాగ సపరేట్ సెక్షన్ పెట్టకుండా ఇలా విడివిడిగా కాకుండా మొత్తం రెండు లాగా 2 డివైడ్ లాగా చేసేసి మొత్తం ఇలా క్లిప్స్ పెట్టేశానండి. 15 minutes తర్వాత రిజల్ట్ ఉంటుంది. సో హెడ్ బాత్ చేసేది అవన్నీ కొంచెం చూపించలేకపోయాను, నాకు ఇంకో కస్టమర్ని అటెండ్ అవ్వాల్సి ఉండే, అందుకని చూపించలేదండి. సో ఏమనుకోవద్దు. మొత్తం కంప్లీట్ అయిపోయాక కింద కూడా ఏమన్నా వైట్ హెయిర్స్ ఉన్నాయేమని కొంచెం మిగిలిందని కింద కూడా అప్లై చేస్తున్నా. సో మనకి ఎటు కావాలితే అటు సెక్షన్స్ తీసుకొని, సెక్షన్స్ అయితే లాంగ్ హెయిర్కి అయితే సెక్షన్స్ ఖచ్చితంగా. సో లాంగ్ హెయిర్ అని చెప్పి సెక్షన్ తీసాను, అంతేనండి. నార్మల్గా అప్లై చేసుకునేలాగే, కానీ మనం వేరే వాళ్ళకి మనం ఓన్గా అప్లై చేసుకునేది వేరే ఉంటుంది, మనం ఇంకొకరికి అప్లై చేసేది వేరేలా ఉంటుంది. సో తను ఇక్కడ ఎక్కడో టచ్ అవ్వలేదని చెప్తుంది. సో అక్కడ కూడా నేను అప్లై చేశాను. అండ్ ఈ వర్క్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.